తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ సర్కిళ్లలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు 139వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి రవికిరణ్, ఎన్ రవిలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పాలక వర్గాలు మాటల్లో పొగుడుతున్నాయని, కానీ ఆచరణలో వారికి ఎలాంటి ఓదార్పు దక్కడం లేదని అన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత లేదన్నారు. పని భారం పెరుగుతూ వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడటం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లలో నిలుపుదల చేయాలని, పని గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 139వ మేడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడదాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదాం. కార్మికుల రక్షణ కోసం పోరాడదాం. కనీస వేతనాల అమలు కోసం పోరాడదాం. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనాల కోసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ కోసం మేడే 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 పోరాడదాం. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 139వ మేడే పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి పని గంటల హక్కుని కావచ్చు, అదేవిధంగా కనీస వేతనాల హక్కులు కావచ్చు, అదేవిధంగా సంఘాలు పెట్టుకునే హక్కులు కావచ్చు, ఇట్లాంటి అన్నింటినీ హక్కులు కాలు రాసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఈ 139వ మేడే సందర్భంగా ఈ పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఇవాళ అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే పర్మనెంట్ వర్కర్లకు ఏ వేతనాలు ఇస్తున్నదో అవే వేతనాల్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ